ఓకే. అంటే ఎలా? ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఇంత అంటున్నాం. బట్ వీళ్ళెందుకు ఏ దేశం అయితే వాళ్ళు ఉప్పు తిన్నారో, ఏ దేశం అయితే వాళ్ళకు భిక్ష పెట్టిందో, చదువు భిక్ష పెట్టింది, లేకపోతే వాళ్ళు బతకడానికి అవకాశం ఇచ్చింది. ఆ దేశం మీద ఎందుకు వీళ్ళు కక్ష అంటే కక్ష కూడా కాదు. ఎందుకు వాళ్ళు ఏదో ఇంతటి దారుణాలకు పాల్పడాలనుకుంటున్నారు? సచిన్, ఈ వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. చాలామంది ఇస్లామిక్ కంట్రీస్‌లో గూడా బాగా చదువుకున్న విద్యావంతులు గూడా ఇస్లాంలో పుట్టి పెరిగిన విద్యావంతులు గూడా ఒక 100 మందిలో ఒక 1% ఓకే. ఆ విధంగా ఆకర్షించబడుతున్నారు. అంటే ఐడియలాగ్స్ అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో ఏమంటారంటే మతాన్ని గురించి ప్రబోధించి, మత మౌఢ్యాన్ని, మత ఛాందసవాదాన్ని తలకెక్కించి మతము అనే ప్రేరేపణలో భాగంగా మన శత్రు దేశాలైన పాకిస్తాన్ గాని, వేరే దేశాలు దీన్నొక ఆయుధంగా వాడుకుంటున్నవి. భారతదేశంలో మనకున్న బలం మన ఐక్యత. మనకున్న బలం మన లౌకిక రాజ్యం. మనకున్న బలం మన సెక్యులర్ ఫ్యాబ్రిక్. సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మన బలము మన హిందూ, మన ముస్లిం, మన ఇసయ, మన జైన్, మన పార్సీ, ఇది మన బలం. ఈ బలాన్ని విడగొడటానికి శత్రు దేశాలు మన ఐకమత్యాన్ని దెబ్బతీయటానికి, మతాల మధ్య ద్వేషం రగిలించటానికి కొంతమంది బ్లాక్ షీప్‌ని, అంటే కొంతమంది నల్ల గొర్రెల్ని వాడుకొని ఈ మత మౌఢ్యాన్ని పెంచే పరిణామ క్రమంలో ఈ వైట్ కాలర్ టెర్రరిజాన్ని పెంపొందిస్తున్నారు.